గణతంత్ర దినోత్సవానికి ముందు పంజాబ్ పోలీసులు భారీ ఉగ్రకుట్రని భగ్నం చేశారు. 2 ఉగ్రవాద మాడ్యూల్స్ ని ఛేదించారు. వేరువేరు ప్రాంతాలకు చెందిన నిషేధిత బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ ఉగ్రవాద సంస్థకు చెందిన 6 కార్యకర్తలని పోలీసులు అరెస్టు చేశారు. 2.5 కిలోల ఆర్డీఎక్స్ ని స్వాధీనం చేసుకున్నారు. వీరికి పాకిస్తాన్కి చెందిన ఐఎస్ఐ సంస్థ మద్దతునిస్తోందని పోలీసులు గుర్తించారు. హోషియార్పూర్ పోలీసులు బలందర్పూర్లోని కౌంటర్ ఇంటెలిజెన్స్ సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో 5గురిని అరెస్టు చేశారు. ఆర్డీఎక్స్ ఆధారిత ఇంప్రూవైజ్డ్ పేలుడు పరికరాన్ని, 2 పిస్తోళ్లను, కార్ట్రిడేజ్లను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టైన నిందితులను దిల్జోత్ సింగ్ సైని, హర్మన్ అలియాస్ హ్యారీ, అజయ్ అలియాస్ మెహ్రా, హర్షదీప్ సింగ్ అలియాస్ అర్ష్ కండోల్గా గుర్తించారు. వీరికి విదేశాల నుంచి మద్దతు లభిస్తోందని డీజీపీ గౌరవ్ యాదవ్ తెలిపారు. పంజాబ్లో భయాందోళనలు సృష్టించడానికి వీరు కుట్ర పన్నారని చెప్పారు. మరో ఘటనలో బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ కార్యకర్త తరణ్లోని దినేవాల్ గ్రామానికి చెందిన శరణ్ప్రీత్ సింగ్ ను పోలీసులు అరెస్టు చేశారు. అమృత్సర్లోని స్టేట్ స్పెషల్ ఆపరేషన్ సెల్ భద్రతా సంస్థపై దాడి చేయాలని శరణ్ప్రీత్ సింగ్ కుట్ర పన్నాడని డీజీపీ వెల్లడించారు. అతని వద్ద P86 రకం హ్యాండ్ గ్రెనేడ్, ఒక 9mm గ్లోక్ పిస్టల్, 5 లైన్ కార్టిరేజ్లు, 65 గ్రాముల మొంతాఫైడ్మైన్స్ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు డీజీపీ గౌరవ్ యాదవ్ చెప్పారు. ఖమ్మం వ్యవసాయ